పుల్వామా ఉగ్రదాడి ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ రోజు జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ దుర్ఘటన చూసి యావత్ భారతావని శోకసంద్రలో మునిగిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 40 మంది సైనికులను పట్టున పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఆత్మాహుతి దాడిలో భారత రక్షకులను సమాధి చేశారు. పెను విధ్వంసాన్ని సృష్టించారు. ముక్కలు ముక్కలుగా పడి ఉన్న సైనికుల మృతదేహాలను చూసిన వారి కన్నీళ్లు ఏరులే ప్రవహించింది. ఇప్పుడు మళ్ళీ అదే జరగబోతుందంటూ మహానగరానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. 14 మంది టెర్రరిస్టులు 400 కిలోల RDS 34 వాహనాల్లో బాంబులు అమర్చామని బెదిరింపులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. 1 కోటి మంది లక్ష్యంతో ఉన్నట్లు సందేశాన్ని పంపారు. ఇంతకీ ఆ బాంబులను ఎక్కడ అమర్చారు? భారీ విధ్వంసానికి కుట్ర జరుగుతోందా? ఉగ్రవాదుల బెదిరింపులకు మోడీ సర్కార్ ఎలా కౌంటర్ ఇస్తోంది? మహానగరం ముంబైలో భారీ విధ్వంసానికి కుట్ర. 400 కిలోల RDS 34 కార్లు, 1 కోటి మంది లక్ష్యం. 14 మంది ఉగ్రవాదులు ఉన్నారని బెదిరింపులు. ఉలిక్కిపడ్డ పోలీసులు, నగరంలో హై అలర్ట్. నడిచేది ఒకరు, నడిపించేది మరొకరు. ఒకరు పాత్రధారి, ఆ పాత్రధారి వెనుక అసలు సూత్రధారి. పాకిస్తాన్ తంత్రం ఇదేనా? భారత్పై ఈ కుతంత్రాన్ని పట్టిస్తుందా అంటే దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా భారత్పై మరో భారీ కుట్రకు తెరతీసింది. ముంబై మహానగరాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇటీవల ట్రాఫిక్ పోలీసు హెల్ప్ లైన్కు వచ్చిన ఒక సంచలనాత్మక ఫోన్ కాల్ మహానగరాన్ని భయాందోళనకు గురిచేసింది. కాల్ చేసిన వ్యక్తి మొత్తం 34 కార్లలో 400 కిలోల RDXతో నిండిన 34 మానవ బాంబులు ఉన్నాయని, అవి నగరాన్ని పూర్తిగా నాశనం చేసేలా భారీ పేలులకు సిద్ధంగా ఉన్నాయని బెదిరించాడు. ఈ సమాచారంతో ముంబై పోలీసులు వెంటనే అప్రమత్తమై ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా గణేష్ ఉత్సవాల నిమజ్జన సందడిలో ఉన్న తరుణంలో ఈ సందేశం పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ బెదిరింపు మెసేజ్పై పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. క్రైమ్ బ్రాంచ్ నుంచి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వరకు అన్ని ఏజెన్సీలు ఈ విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మెసేజ్లో లష్కరే జిహాదీ అనే సంస్థ పేరు కూడా కనిపించింది. ఈ బెదిరింపులు ముఖ్యంగా అనంత చతుర్దశి నాడు రావడం ఆందోళన కలిగించింది. 34 కార్లలో మానవ బాంబులు పేలితే 1 కోటి మందికి పైగా చనిపోతారని బెదిరింపు సందేశంలో ఉంది. ఈ బెదిరింపు కాల్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను పెంచారు. ఆ సంస్థ సందేశం పంపిన వ్యక్తి గురించి పోలీసులు వెతుకుతున్నారు. నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో గణేష్ నిమజ్జనాలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతా బలగాలను కూడా అధికంగా మోహరించారు. అలాగే డాగ్ స్క్వాడ్లను అధికారులు ఉంచారు. అనుమానం వచ్చిన ప్రతి దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పెరుడు పదార్థాలు లభించలేదు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన పర్యాటక ప్రదేశాలు, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ప్రజలకు నగరంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా కదలికలు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి తప్పుడు బెదిరింపులు ముంబైకి కొత్తేమీ కాదు. గత కొద్ది నెలలుగా ఇలాంటి ఘటనలు చాలానే నమోదయ్యాయి. ఈ నివేదికలు నగర భద్రతకు ఒక సవాలుగా మారాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక రైల్వే స్టేషన్ను పేల్చివేస్తానని బెదిరించినందుకు రూపేష్ మధుకర్ రాంపెసే అనే 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను పోలీసుల హెల్ప్ లైన్కు ఫోన్ చేసి కల్వా రైల్వే స్టేషన్లో బాంబు పెట్టానని చెప్పాడు. కానీ తనిఖీల తర్వాత అది ఒక తప్పుడు సమాచారమని తేలింది. ఇదిలా ఉండగా ఇటీవల పాట్నాలోని సివిల్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపుల మెయిల్ వచ్చింది. జైషే మహమ్మద్కి సంబంధించిన 3 ఉగ్రవాదులు బీహార్లోకి ప్రవేశించారు. దీంతో వెంటనే బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల ఫోటోలు, వివరాలను కూడా విడుదల చేశారు. దీంతో రాష్ట్రమంతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ఉగ్రవాదులు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇది ఒక ఫేక్ ఈమెయిల్ అని తర్వాత నిర్ధారించారు. దీంతో సందేశంలో పేర్కొన్న లష్కరే జిహాదీ గురించి వెతికే పనిలో పడ్డారు. కానీ దాని గురించి పెద్దగా సమాచారం లేదు. ఇది నిజమైన సంస్థనా లేక ఎవరైనా బెదిరించేందుకే ఈ పేరు పెట్టారా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ పోలీసులు మాత్రం మూలాన వెతుకుతున్నారు. ఎందుకంటే పుల్వామా దాడి యావత్తు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2019 ఫిబ్రవరి 14 ప్రపంచమంతా ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటోంది. చిగురించిన ప్రేమను పంచుకున్న కోట్లాది మనసులు ఉల్లాసంగా ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే పనిలో తలా మునుకలే ఉన్నాయి. భారత జవాన్లు మాత్రం దేశ రక్షణలో మునిగి ఉన్నారు. ప్రాణాలను పనంగా పెట్టి సరిహద్దు వద్ద పహారా కాస్తూనే ఉన్నారు. ఎక్కడ మాయ చేసి వచ్చారో కానీ ముష్కర్లు జమ్మూ కాశ్మీర్ జిల్లా పుల్వామాలో విరుచుకుపడ్డారు.
సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి చేశారు. అది జమ్మూ శ్రీనగర్ హైవే. సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు సిఆర్పీఎఫ్ జవాన్లు బయలుదేరారు. కాన్వే అవంతిపురకు చేరుకోగానే మాయదారి ముష్కరులు పంజా విసిరారు. పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సూసైడ్ బాంబర్లుగా మారి కాన్వేను ఢీకొట్టారు. ది మోస్ట్ వాంటెడ్, ది మోస్ట్ నోటోరియస్ టెర్రరిస్ట్ ఆదిల్ మహమ్మద్ దారి చేసిన ఘాతుకం ఇది. కాన్వే అవంతిపురకు చేరుకోగానే అప్పటికి పేలుడు పదార్థాలు నింపి ఉన్న ట్రక్కుతో కాన్వేను ఢీకొట్టాడు. 78 వాహనాలు ఉన్న కాన్వేలో 5వ వాహనం ముక్కలైపోయింది. సరిగ్గా సాయంత్రం 4 గంటలు. పడమర ఒడిలోకి ఒదిగిపోయేందుకు సూర్యుడు సమైత్తమవుతున్నాడు. నారింజ రంగు వర్ణాన్ని పులుముకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పుల్వామాలో జరిగిన దాడితో సూర్యుడిపై నెత్తుటి కల్లాపి జల్లినట్లు అయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జవాన్ల దేహాలు తెగిపడ్డాయి. ముక్కలుగా మారి మాంసపు ముద్దలుగా దర్శనమిచ్చాయి. ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటాయి. మొత్తం 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు బలయ్యారు. దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. విషాద మేఘాలు కమ్ముకున్నాయి. అమరుల కుటుంబాలు అనుభవించిన శోకానికి అంతులేదు. మాంసపు ముద్దలుగా మారిన జవాన్ల దేహాలను చూసి ప్రజలు చలించిపోయారు. ఆ తర్వాత సైనిక బలగాలు పాపాల పాక్కు గట్టి గుణపాఠమే చెప్పారు. అఖండ భారత్ సత్తా చాటారు. అందుకే ముంబైలో ఆత్మాహుతి దాడి అంటూ అందరూ భయపడుతున్నారు. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కోట్ల మంది జీవిస్తూ ఉంటారు. ఇక్కడ 400 కిలోల ఆర్డీఎస్, 34 వాహనాల్లో బాంబులు అంటే మహానగరం విధ్వంసం అవ్వక తప్పదు. ఎంతమంది చనిపోతారో, ఎన్ని సవాలు కుప్పలు కనిపిస్తాయో తెలియదు. అందుకే కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. బాంబులు పెట్టి పేల్చుతామంటే ఊరుకుంటామా అంటూ ఉగ్ర మూకలను వెతికే పనిలో పడింది. ఉగ్రనాగులను కుక్కటివేలతో పెకిలి వేసే పనిలో పడింది భారత సైన్యం. ఉగ్రవాదాన్ని దన్నుగా చేసుకుని సాగుతున్న పాకిస్తాన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని భారత్తో పాటు ఇతర దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పాకిస్తాన్ తన తీరును మార్చుకోలేదు. ఉగ్రవాదంతో సావాసం చేస్తూనే ఉంది. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ఒంటరిగానే ఉంది. కనీసం అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. దేశంలో అంతర్గత పోరు ఉంది. అయినా పాకిస్తాన్ ఏమాత్రం తలగ్గోకుండా వ్యవహరిస్తూనే ఉంది. ఇకనైనా పాక్ తన దుశ్చర్యలకు పులిస్టాప్ పెట్టి జాగ్రత్తగా వ్యవహరించకపోతే సహనాన్ని పరీక్షిస్తే సమరం తప్పదని హెచ్చరించారు.